నమస్తే అవధాని. ఫోర్త్ సిటీ దానికోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న ప్రయత్నము, దాని వేస్తున్న విమర్శలు. అసలు ఫోర్త్ సిటీ ఎప్పటికి కంప్లీట్ అవుతుంది, ఏమిటి? దీని మీద చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. సరే, బీఆర్ఎస్ వాళ్ళు ఇదేదో లోకల్, ఇది గ్లోబల్ ప్రచారం చేసేదానికి చాలా కామెంట్స్ చేశారు. అసలు ఒక సిటీని డెవలప్ చేయడం ఎంత కష్టం, దానికి ఎంత ప్రయత్నం కావాలి, ఏమిటి అనేది హైటెక్ సిటీ విషయంలో మనం చూసాం. ఖచ్చితంగా ఏదైనా కొత్తది చేస్తున్నప్పుడు యూ హ్యావ్ టు గివ్ సమ్ హైప్. దట్ హైప్ షుడ్ బి నియరర్ టు ది రియాలిటీ. లేకపోతే ఫలితం చాలా ఘోరంగా, తీవ్రంగా ఉంటుంది. యూ కాంట్ టేక్ బ్యాక్. అంత ఘోరంగా ఉంటుంది ఫలితం. మనం హైటెక్ సిటీ, నాకు తెలిసి హైదరాబాద్ డెవలప్మెంట్ అంటే వెస్ట్ సైడ్ ఆఫ్ హైదరాబాద్ హైటెక్ సిటీ అండ్ లేటర్ పార్ట్స్. ఈ రిజల్ట్ని నాట్ ఓన్లీ పీపుల్ ఆఫ్ హైదరాబాద్ బట్ పీపుల్ ఫ్రమ్ అక్రాస్, పక్క రాష్ట్రాల నుంచి, నైబరింగ్ ఆంధ్రప్రదేశ్ నుంచి, ఎక్కడో ఉన్న వెస్ట్ బెంగాల్ నుంచి, అక్కడి నుంచి కూడా వచ్చి జనాలు ఎంజాయ్ చేస్తున్నారు. దర్ ఫ్రూట్స్ దే ఆర్ బికమింగ్ పార్ట్ ఆఫ్ ది డెవలప్మెంట్. దే ఆర్ ఎంజాయింగ్ ది ఫ్రూట్స్ ఆఫ్ డెవలప్మెంట్. రెండు కూడా ఇక్కడ పనిచేస్తున్నారు, తదనుగుణంగా వాళ్ళకి రెవెన్యూ వస్తుంది. ఎక్కడి నుంచి? మీకు ఐటీ సెక్టర్లో హై రెవెన్యూస్ తెచ్చుకునే వాళ్ళ దగ్గర నుంచి, మీకు ప్లంబర్స్ గానో ఇంకోటి గానో పనిచేసే వాళ్ళ వరకు అందరూ దే ఆర్ ఎంజాయింగ్ దీస్ ఫ్రూట్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ప్లేసెస్. వాళ్ళు ఎక్కడి నుంచైనా రానండి, హైటెక్ సిటీ హైదరాబాద్ వాళ్ళని ఆదరిస్తుంది. కానీ ప్రపంచంలో అన్ని చోట్ల ఇంత అద్భుతంగా డెవలప్మెంట్ జరగలేదు, రావటం లేదు. అండ్ ఓకే, లెట్ us వెయిట్ అండ్ సీ వాట్ హ్యాపెన్స్. బట్ ష్యూర్లీ ఇదంతా ఎందుకు వచ్చిందంటే, ఇన్ ది ప్రపోజ్డ్ డెవలప్మెంట్ ఆఫ్ ఫోర్త్ సిటీ అసలు ఎట్లా జరుగుతుంది ఏమిటి అని నెట్లో సెర్చ్ చేస్తే ఐ హ్యాడ్ కేమ్ అక్రాస్ ఘోస్ట్ సిటీస్ ఇన్ చైనా, ఏ ఘోస్ట్ సిటీ ఇన్ మలేషియా అండ్ 2 అబాండెడ్ ప్రాజెక్ట్స్ ఇన్ ఆస్ట్రేలియా. ఇవన్నీ కూడా చాలా అద్భుతమైన ప్రణాళికలతో తయారు చేసిన పట్టణాలు. అండ్ వీటన్నిటి మీద కలిపి పెట్టిన ఖర్చు సుమారుగా 1,00,000 కోట్లు. ఇమాజిన్, 1,00,000 crores బడ్జెట్, 1,00,000 crores ఖర్చు పెట్టారు. అండ్ చాలా పట్టణాలు ఇప్పటికి కూడా కంప్లీట్ కాలేదు. ఎంత ఇది అంటే లోకల్లీ దే ఆర్ బీయింగ్ కాల్డ్ యాజ్ ఘోస్ట్ సిటీస్. ఎందుకంటే అద్భుతమైన కట్టడాలు ఉన్నాయి, స్ట్రక్చర్స్ ఉన్నాయి, అపార్ట్మెంట్స్ ఉన్నాయి, థౌజండ్స్ ఆఫ్ అపార్ట్మెంట్స్. ది ఆక్యుపెన్సీ రేషియో ఈజ్ నాట్ ఈవెన్ 20%. ఎట్ సెవరల్ ప్లేసెస్ ఇట్ ఈస్ బిలో 20%. అండ్ ఇన్ సమ్ ప్లేసెస్ ఇట్ ఈస్ 8 to 10%, 15% అందులో. ఇది ఎందుకు వచ్చింది, ఎలా జరిగింది అంటే, డిమాండ్ని దృష్టిలో లేకుండా చాలామంది ఆ కంపెనీస్, అంటే కన్స్ట్రక్షన్ కంపెనీస్ విపరీతంగా లోన్లు తీసుకుని కట్టేసిన తర్వాత వాటిని అడిగేవాడు దొరకట్లా, వాటిని ఆక్యుపై చేసేవాడు దొరకట్లా. అండ్ ఆ సిటీస్లోకి మైగ్రేట్ అయ్యి అక్కడ పని చేసుకుందాం అనుకుంటే అక్కడ పనులు లేవు. ది థింగ్ ఈస్ దే కుడ్ నాట్ హ్యావ్ వర్క్. ఏం చేయాలి? దే హ్యావ్ టు కమ్ బ్యాక్ వేర్ దే కెన్ ఫైండ్ వర్క్. ఇట్లా అయిపోయింది పరిస్థితి. అండ్ దిస్ ఈజ్ ఏ సీరియస్ వార్నింగ్ అండ్ ఎగ్జాంపుల్ ఫర్ దోస్ హూ వాంట్ టు కన్స్ట్రక్ట్ న్యూ టౌన్స్, న్యూ సిటీస్ అండ్ ఎక్స్పాండ్. అండ్ మోర్ పర్టికులర్లీ ఫర్ కన్స్ట్రక్షన్ కంపెనీస్. ఇదేమి చిన్న వ్యవహారం కాదు. దే ఆర్ పంపింగ్ crores of rupees which they may not get. అండ్ సమ్టైమ్స్ చాలా సందర్భాలు ఏమవుతుందంటే, అట్లీస్ట్ ఈ 5-6 వాటిల్లో జరిగింది ఏమిటంటే, దే హ్యావ్ టేకెన్ లోన్స్ అండ్ దే ఆర్ అనేబుల్ టు రీపే బికాస్ వాళ్ళు స్ట్రక్చర్స్ పెట్టేవి కంప్లీట్ కాలేదు, వాటిని కొనేవాడు దొరకట్లేదు. దే హ్యావ్ టు గో లైక్ దట్. ఆ పేర్లు కాంగ్ బషి, ఇదొక ఇన్నర్ మంగోలియాలోని ఒక ఏరియా. దీన్ని 10 లక్షల మంది కోసం కట్టారు. 10 లక్షల మంది కోసం ఇదే ఇలాగా అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేశారు, రోడ్లు వేశారు, స్ట్రీట్ లైట్స్ వేశారు, అపార్ట్మెంట్స్ కట్టారు, అన్నీ కట్టారు. బట్ పీపుల్ ఆర్ నాట్ కమింగ్.
అండ్ ఈవెన్ టుడే the construction occupied is only 20%, జస్ట్ 20% మాత్రమే. దెన్ జిన్జియాంగ్ ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్స్, వీళ్ళు $3 billion కట్టారు. అది కూడా సేమ్ 2009లో కట్టారు. 2009లో స్ట్రక్చర్ కన్స్ట్రక్షన్ ప్రారంభమైంది. 2014 నాటికి అది కొంత మేరకు వచ్చిన తర్వాత వాళ్ళ మీద అవినీతి ఆరోపణలు వచ్చాయి. 2017లో వాళ్ళు అరెస్ట్ అయ్యారు. ప్రాజెక్ట్ సగంలో ఆగిపోయింది. అది ఇప్పటికి కంప్లీట్ కాలేదు. మేజర్ స్ట్రక్చర్స్ అలా వచ్చాయి కానీ దే ఆర్ అనేబుల్ టు. అండ్ చైనీస్లో అట్లీస్ట్ నేను చదివినప్పుడు వచ్చిన ఇంకొక ఇది ఏమిటంటే, చైనాలో ఇల్లు కట్టిన తర్వాత దే ఆర్ నాట్ సపోజ్ టు బి ఫినిష్డ్. ఇది అన్లెస్ ది బయ్యర్ బాధ్యం, అంటే అది సెమీ స్ట్రక్చర్ అయిపోయిన తర్వాత తలుపులు ఎలా ఉండాలి, కిటికీలు ఎలా ఉండాలి, ఇవన్నీ వాళ్ళే ఇది కొనుక్కున్న వాళ్ళే డిజైన్ చేసుకుంటారు, వాటిని ప్లాన్ చేసుకుంటారు. అలా కాకుండా వాటిని కన్స్ట్రక్ట్ చేస్తే అక్కడ ప్రాబ్లం ఏంటంటే, ఆ కట్టిన వాడిదో లేదా అంతకుముందు ఉన్న వాళ్ళ ఇది జాతకపరమైన నష్టాలన్నీ మనకు వస్తాయి అనేది అక్కడ వాళ్ళు నమ్మకంట. సో ఇఫ్ యూ ఫినిష్ ది ప్రాజెక్ట్ కంప్లీట్లీ అని దాన్ని ఎవరు కొనరంట. అందుకని కొన్ని స్ట్రక్చర్స్ అట్లాగే ఉండిపోయాడు. దట్స్ వాట్ ఐ రెడ్ ఇన్ ది ఇంటర్నెట్. ఏమండి, ఇంకోటి ఫారెస్ట్ సిటీ. దిస్ ఈజ్ వన్ మోర్ ప్రాజెక్ట్. వీళ్ళు చైనాలో కాదు, మలేషియాలో కట్టారు. మలేషియాలో ఇంటీరియర్ ఏరియాస్లో, అంటే ఇంటీరియర్ అంటే ఒక ఫార్ ఆఫ్ ప్లేస్లో ఒక ప్రాజెక్ట్ తీసుకున్నారు. ఇది కూడా 100 కోట్ల ఇన్వెస్ట్ చేశారు. 100 కోట్ల 1000 కోట్లు ఇన్వెస్ట్ చేశారు. ఇక్కడ ఏమైంది అంటే, అంటే చైనాలో చాలా అద్భుతంగా ఆర్థికంగా ఉన్నవాళ్ళు వాళ్ళ ఎక్స్టెన్షన్ రూమ్స్గా కానీ వాళ్ళ ఎక్స్టెన్షనల్ దీనికి కానీ ఇన్వెస్ట్మెంట్ కానీ దీన్ని కట్టుకున్నారు. దీని మీద ఇన్వెస్ట్ చేశారు. అంతవరకు బాగుంది. అయితే వాళ్ళు దీన్ని ఇన్వెస్ట్ చేసింది రేపు పొద్దున అమ్ముకోవడం కోసం కానీ అక్కడ ఉండడం కోసం కాదు. సో దీంట్లోకి చాలామంది రాలేదు. అండ్ ఇట్ హ్యాస్ బికమ్ ఎన్ అబాండెడ్ సిటీ. ఇట్ హ్యాస్ బికమ్ అగైన్ ఏ ఘోస్ట్ సిటీ. ఎంత ఇది అంటే, మలేషియాలో ఎక్కడెక్కడ ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు కాస్త అక్కడికి వెళ్ళి ఉంటే బాగుంటుంది అనుకుని రెంట్కి తీసుకున్న వాళ్ళు కూడా దే ఆర్ కమింగ్ బ్యాక్. అసలు ఇక్కడ ఉండలేము. డే టైంలో కూడా మనం తలుపు తీసుకు బయటకు వస్తే మన పక్కన ఎవరూ కనపడరు. పరిస్థితి ఎంత అధ్వానంగా ఉంటుందంటే, ఒక ఫ్లోర్లో ఒక 20-25 అపార్ట్మెంట్స్ ఉన్నాయి అనుకోండి, వాటిలో ఒకళ్ళు ఇద్దరు ఉంటారు ఒక ఫ్లోర్లో. అండ్ అలాగే మల్టిపుల్ ఫ్లోర్స్, మేబీ 20 floors 30 floors బిల్డింగ్స్ ఉన్నాయి, అక్కడ ఎవ్వరు లేరు. దిస్ ఈజ్ వాట్ హ్యాపెండ్ లిటరల్లీ. అండ్ వీళ్ళవే అది గ్రీన్ డెవలపర్స్ అని వాళ్ళు ఎవరో ప్రాజెక్ట్ దీన్ని చేసిన వాళ్ళు ఆస్ట్రేలియా, మెల్బోర్న్, సిడ్నీస్, ఈ 2 చోట్ల కూడా 2 ప్రాజెక్ట్స్ పెట్టి అనేబుల్ టు కంప్లీట్ ఇట్ బికాస్ ఆఫ్ ఫైనాన్షియల్ కొలాప్స్. అండ్ దే హ్యావ్ అబాండెడ్ ది ప్రాజెక్ట్. దే సోల్డ్ ఇట్ ఆఫ్. వాటిని మధ్యలోనే అమ్మేశారు ఇన్కంప్లీట్గా. ఎంత వస్తే అంతగా అన్నట్టు. దే హ్యావ్ నాట్ కంప్లీటెడ్. దిస్ ఈజ్ వాట్ హ్యాపెన్స్ వెన్ యు ఆర్ నాట్ ఇన్ ట్యూన్ విత్ రియాలిటీ. వాస్తవానికి దగ్గరగా కాకుండా కన్స్ట్రక్షన్స్ చేసుకుంటూ పోతే వాట్ హ్యాపెన్స్ అనేదానికి దీస్ ఘోస్ట్ సిటీస్ ఆర్ అన్ ఎగ్జాంపుల్. అండ్ ది ఇన్వెస్ట్మెంట్ దే మేడ్ విల్ నెవర్ బికమ్ ఏ రియాలిటీ. Okay, it may become maybe after 5 years, after 10 years, after 15 years. ఈలోగా జరగాల్సిన డ్యామేజ్ విపరీతంగా జరుగుతుంది, మామూలుగా కాదు. దే విల్ నెవర్ రైజ్ అగైన్ ఫ్రమ్ ది డెప్త్స్. మేబీ దానివల్ల ఇంకొకళ్ళు బెనిఫిట్ అవ్వచ్చు, టౌన్ ఎక్స్పాండ్ అవ్వచ్చు, డెవలప్ అవ్వచ్చు, అన్నీ జరగచ్చు, అనుకునే దానికంటే ఎక్కువ జరగచ్చు. కానీ ఉన్న డిమాండ్కి భిన్నంగా, ఉన్న డిమాండ్ కన్నా చాలా ఎక్కువగా కట్టేస్తే, ఉన్న ప్రైజెస్ చాలా ఎక్కువ పెంచి వాటిని ఇచ్చేస్తే, అంటే ఓకే వాళ్ళు కొంటున్నారు కదా, మేము అమ్మితే తప్పేవిటండి. ఇప్పుడు మామూలుగా 60,000 70,000 గజం ఉన్న స్థలాన్ని 2 లక్షలకు అమ్ముతున్నారు. అంటే ఈజ్ ఇట్ రైట్? అంటే వాడు కొంటున్నాడు కానీ నేను అమ్ముతున్నాను వీడు అంటాడు, వాడు అమ్ముతున్నాడు కానీ నేను కొంటున్నాను వీడు అంటాడు. అంతే. దిస్ ఈజ్ బ్లేమింగ్ ఈచ్ అదర్. బట్ బేసికల్లీ if the plan is not on par with reality, the result will be a ghost city for anybody.